హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యార్లగడ్డ నాని బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు వీడియోలో మనం పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం మార్కెట్లో ఫ్రాన్స్ తీసుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసి ఇస్తారు కదా, ఇప్పుడు మనం వీటిని ఇంకా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బ్లాక్గా కనపడుతుంది కదా, ఇది కూడా మనం తీసేయాలి ఫ్రెండ్స్, లేదంటే లోపల వేస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నేను తీసి చూపిస్తాను, చూడండి. చాకుతో ఇలా కట్ చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్, సన్నగా ఇలా వస్తుంది కదా, ఈ వేస్ట్ మనం తీసేయాలి. ఇలా దీన్ని మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు నీట్గా ఇలా ఉంటుంది. చాలా క్లీన్గా ఉంది కదా, ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. ఇంకొకటి చేసి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఉందో బ్లాక్గా. ఇదంతా మనం ఇలా తీసేసుకోవాలి. ఇదంతా వేస్ట్ ఫ్రాన్స్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ చాక్తో మనం ఎలా తీసి నీట్గా క్లీన్ చేసుకున్నాము, ఇవన్నీ కూడా అలాగే క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం మీకు చూపించినట్టు ఆ బ్లాక్గా ఉన్నది మొత్తం ఈ రొయ్యలో నుంచి తీసి క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం నీట్గా దీన్ని వాటర్తో వాష్ చేసుకుందాం. ఇలా మనం నీట్గా 2 times వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఉన్న నీచు వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం గోంగూరని నీట్గా వాష్ చేసుకుందాం. ఇసుక అదంతా ఏం లేకుండా గోంగూరని నీట్గా వాష్ చేసుకోవాలి. గోంగూరని ఇలా నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. మనం గోంగూర కడిగేలోపు ఈ రొయ్యలు ఉడకటం స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొంచెం వీటిని ఉడకనిద్దాం. ఈలోపు మనం ఇంకో స్టవ్ మీద గోంగూర ఉడికించుకుందాం. స్టవ్ అంటించుకుని గిన్నె పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గోంగూర వేసి బాగా మగ్గించుకుందాం నూనెలో. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ వేడెక్కింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో కడిగి ఉంచుకున్న గోంగూరని వేసుకుందాం.
గోంగూర మనకి త్వరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుని గోంగూరని నీట్గా మగ్గించుకుందాం. ఫ్రెండ్స్, ఫ్రాన్స్లో నుంచి మనకి వాటర్ వచ్చింది చూసారు కదా. ఈ వాటర్ అంతా మనం రొయ్యల్లోనే ఉడికించేసుకోకూడదు. ఈ వాటర్ని మనం వంచేసుకోవాలి. మొత్తం ఈ వాటర్తోనే ఫ్రాన్స్ ఉడికిపోతే రబ్బర్లా గట్టిగా అయిపోతాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కొంచెం వాటర్ని వంచేసుకుందాం. ఇలా ఈ వాటర్ని మనం కొంచెం వంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న కొంచెం వాటర్ని కూడా ఎగిరిపోయేలాగా ఉడికించుకుందాం. కొంచెం లైట్గా ఉంది కదా, అది కూడా ఉడికిపోవాలి. ఈలోపు మనం గోంగూర మగ్గిపోయిందేమో చూద్దాం. చూసాక ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇంకొంచెం మగ్గిపోవాలి. గోంగూర మగ్గిపోయి మనం వేసిన ఆయిల్ ఇలా పైకి తేలాలి. ఇప్పుడు మనం ఈ గోంగూర ఉడకడం సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ ఫ్రాన్స్ చూసుకుందాం. సైడ్స్ మనకు కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు ఎగిరించుకోవాలి. ఈ వాటర్ ఎగిరిపోతే మనం ఫ్రాన్స్ కర్రీ ఎంత బాగా చేసినా కూడా ఆ నీచు వాసన అనేది అలాగే ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది ఫ్రెండ్స్. ఈ రొయ్యల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రొయ్యలు ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా, మనం ఉడికించి ఉంచుకున్న గోంగూరను కూడా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న గోంగూరని మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా మనం ఉడికించుకున్న గోంగూరని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. పెద్దవి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, గోంగూర ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం వేడవనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, మనం ఇందులో కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఆనియన్ కూడా వేసుకుందాం. మనం వేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది కదా, చూడండి బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కుక్ చేసి ఉంచుకున్న ఫ్రాన్స్ వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకుని ఈ నూనెలో ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు, ఇందాక మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఆల్రెడీ పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కదా, కొంచెం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుని రొయ్యల్ని బాగా వేగే వరకు వేయించుకుందాం. ఫ్రెండ్స్, మనం వేసుకున్న రొయ్యలు ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా,
చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, గసగసాల పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేనైతే. మీరు మీ స్పైస్కి తగినట్టు వేసుకోండి. గోంగూర వేసాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ కారం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం బాగా ఫ్రై అయింది కదా. ఇలా మనం నూనె తేలుతూ ఉన్నప్పుడు ఒకసారి కలుపుకుని కర్రీకి సరిపడా ఎసరిని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం వేసుకున్న వెసరు రోలింగ్ బాయిలింగ్ వచ్చేటప్పుడు తీసి చూసుకుందాం. మూత పెట్టి కుక్ చేసుకుందాం. మనం ఎసరు పోసి మూత పెట్టుకున్నాం కదా, ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఫ్రెండ్స్, కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టి ఉంచుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ వేసుకున్నాం కదా, గోంగూర ఫ్రాన్స్ రెండు ఉడికిపోయి దగ్గరగా కూర గ్రేవీలా వచ్చేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు థిక్గా గ్రేవీలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఇంకో 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కుక్ అవుతుంది కదా, మనం మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇది ఇంకొంచెం గ్రేవీలో రావాలి ఫ్రెండ్స్, అప్పటి వరకు కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కర్రీ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. మనం వేసుకున్న ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలింది కదా, అంటే ఇప్పుడు మనం కర్రీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని చూసుకుందాం. మన కూర అయితే బాగా ఎగిరిపోయింది, దగ్గరగా అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాం. వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందాం. మన పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం లంచ్ చేసేద్దాం. ఈరోజు మా లంచ్ చూపిస్తాను రండి.
ఈరోజు మా లంచ్ వచ్చేసి వైట్ రైస్, గోంగూర ఫ్రాన్స్ కర్రీ, ఆనియన్, చల్లగా పెరుగు. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.